కుటుంబ కలహాలు గానీ, ఇబ్బందులు గానీ, అనారోగ్యాలు గానీ, ఎవరైనా దిష్టి పెట్టడం వలన గానీ, ఎవరో తెలవక నిమ్మకాయలేస్తారు. చిన్న చిన్న ప్రయోగాలు. పెద్దగా ఏం చేయక్కర్లేదు. ఉప్పుతో చేసినా, మిరియాలతో చేసినా, నిమ్మకాయతో చేసినా కుటుంబాలు మొత్తం పాడైపోతాయి. చేసేటప్పుడు ఏందమ్మా పెద్ద గడ్డివాము కూడా చిన్న అగ్గిపుల్లకిస్తే తగలబడిపోతది. ఆ చేసేవాళ్ళు కూడా మంచిగా ఉండరు. రేపొద్దున ఆళ్ళకే చెడు అవుతది. కానీ తెలిసి తెలవక చేస్తారు అవి. అందుకని వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఎప్పటికప్పుడు కొద్దిగా గుడికెళ్ళటము, అదృష్టరత్నం ఉంచుకోవటము, మంచి దేవుడితో ఉండటము, మంచి మాటలు మాట్లాడుకోవటము. కోపం వచ్చినా ఎప్పుడు కూడా ఆడవాళ్ళు ఏముందమ్మా ఎప్పుడు వంటగదిలో ఉంటారు. ఆగ్నేయం అంటే వంటగదికి ఆ వేడి వస్తుంది. వీళ్ళకి ఎప్పుడు కూడా అందుకనే ఆడవాళ్ళకి ఎప్పుడు కూడా వేడి తగ్గాలని చెప్పి మెడలో ఒక ముత్యం వేస్తారు. ఒక ముత్యము పగడమేమో గట్టితనం కోసము, ముత్యమేమో శాంతి కోసము. అది కొద్దిగా ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి. నేను ఇప్పుడు అందరికీ చెప్పేది ఏంటంటే మీ ద్వారా పొరపాటును కూడా భార్యాభర్తలు ఏమన్నా వస్తే కూడా ఒకళ్ళకొకళ్ళు అనుకోవద్దు. ఒకళ్ళకి ఒక రకమైన దాంట్లో సమర్థత ఉండొచ్చు. పెద్దోళ్ళు వస్తారు నా దగ్గరికి. నేను ఢిల్లీలో ఉన్నప్పుడైతే నోయిడా నుంచి ఒక ఆయన వచ్చేవాడు, నీరుకావి బట్టలు. అప్పుడు నేను యాక్చువల్గా మధు దండావతి అని ఆర్థిక శాఖ మంత్రి, ఆయన దగ్గర పిఏగా ఉండేవాడిని. ఆయన యాక్చువల్గా పిఏ లెక్క కానీ గురువుగా తీసుకున్నాడు, అంటే గవర్నమెంట్ పరంగా పిఏగా తీసుకున్నాడు. ఆయన దగ్గరికి ఎంతో మంది కోటీశ్వరులు వచ్చేవాళ్ళు. ఎంత అమాయకులు అంటే వాళ్ళు ఈ కాగితాన్ని చూపించి ఇది బంగారం అంటే నమ్ముతారు. వాళ్ళకి ఎక్కువ ఉండదు, కానీ వాళ్ళ సబ్జెక్ట్లో వాళ్ళు సూపర్. వాళ్ళకి ఏదో ఒక సబ్జెక్ట్ ఉంటుంది, ఆ సబ్జెక్ట్లో టాప్ టాలెంటెడ్. మిగిలిన విషయాలు ఏం పట్టించుకోరు. 10కి 100కి తేడానే తెలియదు వాళ్ళకి. చొక్కాకి లాక్కి తేడా తెలియదు వాళ్ళకి. అంత మాత్రమున వాళ్ళ అసమర్థులని భార్యలు అనుకోకూడదు. భార్యకు కూడా ఏదో విషయంలో ఏదో టాలెంట్ ఉంటుంది. వీళ్ళని ఒకళ్ళు ఎప్పుడు కూడా తక్కువ చేసుకోకూడదు. దానికి ఒకటే సూత్రం చెప్తాను. మీ భర్త కింద పడ్డాడు అనుకోమా, అబ్బా భలే పడ్డావు అని సంతోషంగా మాట్లాడాలి. కానీ నువ్వు ఎప్పుడే కింద పడతావు, నువ్వు ఎప్పుడు ఎట్లాగా చేస్తావు, ఎప్పుడు కూడా నిందించకూడదు. పిల్లల విషయంలో ముఖ్యంగా పిల్లల విషయంలో ఎప్పుడు నువ్వు తప్పు చేస్తున్నావు అది ఇది అని కొట్టకూడదు. చదివితే చదువుతాడు, లేకపోతే లేదు. చదువుకున్న వాళ్ళు ఎవరైనా వీళ్ళ గొప్పవాళ్ళు ఎవరైనా వీళ్ళు భారతదేశంలో కానీ బయట కానీ ఎక్కడ కానీ టాప్ మోస్ట్ లెవెల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరు కూడా చదువుకున్న వాళ్ళు కాదు. నా శిష్యులు ఎంతమంది 1,00,000 కోట్లు దాటిన వాళ్ళందరూ కూడా ఎవరు చదువుకున్న వాళ్ళు ఎవరు లేరు. ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. ఎప్పుడు కూడా పిల్లల్ని తల్లి మెచ్చుకోవాలి. వాడితో అల్లరి చేసేవానికి బడి చేసేవాడు అల్లరని ఎంజాయ్ చేయాలి. పెద్దయ్యాక చేయమంటే చేస్తారు వాళ్ళు, చిన్నప్పుడే కదా చేసేది. అంతే. ఇప్పుడు కూడా పాజిటివ్గానే ఉండాలి. భార్య భర్తను అనకూడదు, భర్త అయితే భార్యని లక్ష్మీదేవిలాగా చూసుకోవాలి.